సింధు నేను పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి కూడా చెప్పలేదు. నువ్వు చెప్పకపోయినా నేను, మీ అమ్మ, అత్తయ్య, సింధు అందరం అనుకున్నాం. ఏనాటికైనా నువ్వు నా కూతురు చేసుకుంటావని ఆశతోనే నిన్ను డాక్టర్ని చేశాను. నీ మీద లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నువ్వు కాదంటే నువ్వే కావాలనుకున్న నా కూతురు ఏం కావాలి? మావయ్య, నీ దృష్టిలో పెళ్ళనేది బిజినెస్ కావచ్చు, నీ పెట్టుబడికి తగ్గ రాబడి అందించే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం పెళ్ళనేది మనసుకు సంబంధించిన ఓ మంచి బంధం, ఒక పవిత్ర బంధం. ఆ బంధం ముడిపడాలంటే ఇక్కడ పుట్టాలి ఇష్టం. అలాంటి ఇష్టం జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు స్వప్నం చూసినప్పుడే పుట్టింది. అందుకే స్వప్నే కావాలనుకున్నాను. ఊరు, పేరు, కులం, గోత్రం ఏదీ తెలియకపోయినా స్వప్నని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకునే తీరుతాను. కాదు అని ఎవరైనా అడ్డదారిలో అడ్డుపడాలని ప్రయత్నిస్తే బలి, ఆ అమ్మోరు తల్లికి బలి ఇస్తాను. బంధుత్వాన్ని కూడా చూడను. కమాన్, అలాగే కమాన్, లేవండి, కమాన్. ఇంకోసారి ట్రై చేయండి, అలాగే, కమాన్, లేవండి. అలా కాదు, మీ శరీరంలోని శక్తిని అంతా కేంద్రీకరించి ఆత్మవిశ్వాసంతో పైకి లేవండి, కమాన్, ట్రై చేయండి, లేవండి, ట్రై చేయండి, కమాన్, అలాగే, కమాన్, లేవండి. ఓకే, రామ్, లేవండి, మెల్లగా, జాగ్రత్త, లేవండి, కూర్చోండి. రాంప్రసాద్, ఇన్నాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నాను, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు అంటే మీరు కోలుకోవటానికి ఎంతకాలం పడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. డాక్టర్, ఐఎమ్ సారీ, నేనేమీ చేయలేను. అంత మాట అనొద్దు ప్లీజ్. నేను కోలుకోవాలి, వీలైనంత తొందరలో లేచి నడవాలి. చెప్పండి డాక్టర్, నన్నేం చేయమంటే చేస్తాను. దయచేసి నేను కోలుకోనని మాత్రం అనొద్దు ప్లీజ్. చూడండి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాడిని. సాధ్యం కానిది అవుతుందని అబద్ధం చెప్పలేను, మిమ్మల్ని మభ్యపెట్టలేను. నో నో నో, దయచేసి అలా అనకండి డాక్టర్. మీకు చేతులెత్తి దండం పెడతాను. నా బాధను అర్థం చేసుకోండి. నన్ను ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యండి ప్లీజ్ డాక్టర్. ఓకే, రిలాక్స్ రా. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తాను. చెప్పండి డాక్టర్, ఎవరా స్పెషలిస్ట్? డాక్టర్ సంజీవి గారు, ఫిజియోథెరపిస్ట్. ఇలాంటి ఎన్నో మొండి కేసులను కూడా పూర్తిగా క్యూర్ చేశారు. మీరు కొంతకాలం ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి డాక్టర్ సంజీవ్ గారిని కాంటాక్ట్ చేసి నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి ప్లీజ్ డాక్టర్. ఓకే, షూర్, వస్తాను. సిగ్గు లేకుండా నా మేనల్లుడి ఇంట్లో ఎందుకున్నావు? అసలు నీకు వాడికి మధ్య ఏమిటి సంబంధం?
జీవితాంతం వాడికి ఉంపుడు గత్తిలాగా. స్వప్న, సారీ, వెరీ వెరీ సారీ. నువ్వు మా మామయ్య మాటలకి బాగా హర్ట్ అయ్యావని నాకు తెలుసు. నన్నేమీ చేయలేక మా మామయ్య నిన్ను అలా అన్నాడు. గ్రేసీ నాకంతా చెప్పింది. అందుకే మామయ్య దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్ చేసి వదిలిపెట్టాను. ఇంకొకసారి నీ జోలికి వస్తే బంధుత్వాన్ని కూడా పట్టించుకోను అని వార్నింగ్ ఇచ్చొచ్చాను. నా కోసం అనవసరంగా మీరు ఆయన నేను అనవసరంగా తిట్టలేదు, అడ్డమైన మాటలు అనలేదు. అందుకే మరోసారి క్లియర్గా చెప్పేశాను, ఆయన గారి కూతుర్ని చేసుకోవడం ఈ జన్మలో జరగదు అని. స్వప్న, ప్లీజ్, నీకు నా హాస్పిటల్లో ఇలాంటి అవమానం జరిగినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. డోంట్ వరీ, నిన్ను మావయ్య కాదు కదా, ఇంకెవరు నిన్ను పల్లెత్తి మాట కూడా అనరు. ఐ ప్రామిస్. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో, ఎక్కడికైనా సరే నన్ను పంపించేయండి. నా వల్ల మీ కుటుంబంలో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు. స్వప్న, నిన్ను ఎక్కడికో పంపించేవాడిని అయితే కథ ఇంత దూరం వచ్చేదే కాదు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ ఇంట్లోనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. ఆ దేవుడి దిగొచ్చి మార్చాలి అనుకున్నా నా నిర్ణయం మారదు. ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో స్వప్న. ఏ క్షణం అయితే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావో ఆ క్షణంలోనే నువ్వు నా మనిషి అయిపోయావు. నీ కష్టం, సుఖం, బాధ, సంతోషం అన్నీ అన్నీ నాకు సంబంధించినవే. నీకు నా మీద నమ్మకం ఉంటే కళ్ళు మూసుకొని నిశ్చింతగా పడుకో. నీకు నేనున్నాను. ఈ ప్రపంచం మొత్తాన్ని ఎదిరించైనా సరే నిన్ను నేను కాపాడుకుంటాను. గుడ్ నైట్. అమ్మా, ఈ లల్లిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకు నేను ఒక్కసారి కూడా గుర్తు రావట్లేదా? నాకైతే నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటావు. నాకు నేను చూడాలనిపిస్తుందమ్మా, నీతో మాట్లాడాలని, నీ ఒళ్ళో పచ్చోవాలని, నీ చేతి గోరు ముద్దలు తింటూ ముడిసిపోవాలని. ఎందుకమ్మా ఎక్కడికో వెళ్ళిపోయావు? చెప్పమ్మా. నువ్వు లేని ఇంట్లో నేను ఉండలేనమ్మా. కొట్టదు డాడీ,
నన్ను కొట్టద్దు డాడీ. ఇంకెప్పుడు నీ గదిలోకి రాను. లల్లి, ఇంకెప్పుడు అమ్మ ఫోటో ముట్టుకోను, చూడను. నన్ను కొట్టద్దు డాడీ. ప్లీజ్ డాడీ, లల్లి, ప్లీజ్ డాడీ. ఇదే లాస్ట్ టైం డాడీ. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను కొట్టద్దు డాడీ. చచ్చిపోతాను. లల్లి. మీ అమ్మ ఫోటోని ఇలా దొంగచాటుగా కాదు, ధైర్యంగా చూసుకో. తీసుకో, నీ దగ్గరే ఉంచుకో. డాడీ, అవునరా, ఇన్నాళ్ళు ఈ చిట్టి తల్లిని కష్టపెట్టిన బ్యాడ్ డాడీ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తుంది కొత్త డాడీని. ఈ డాడీ మీ అమ్మ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాడు, తప్పకుండా తీసుకొస్తాడు. నిజంగా? ప్రామిస్. డాడీ, లల్లి, దిస్ ఇస్ ఫైన్. లేటెస్ట్ ఫ్యాషన్. ఏమండి, అది చూపించండి. సౌందర్య, హే సింధు. సౌందర్య, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. యా, కాలేజ్ డేస్ తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. లెట్స్ సిట్ అండ్ టాక్. రా. పెళ్లి కూడా చేసుకున్నట్టున్నా. ఎవరిని? అప్పట్లో నువ్వు ఇష్టపడ్డ కృష్ణప్రసాద్, నీ హీరో గారినేనా? ఈ సౌందర్య కావాలనుకుంది అంటే ఆకాశంలో చందమామైనా కిందికి దిగి రావాల్సిందే, అంతేనా? నా సంగతికేం గాని, ఎలా ఉన్నాడే నీ డాక్టర్ బావా? అప్పట్లో నువ్వు చెప్పేదానివి కదా, చాలిబడి ముద్దలాగా ఉలకడు పలకడు అని. ఇప్పటికీ అలాగే ఉన్నాడా? ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఎందుకు లేవే, నా కథంతా చెప్పి నీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. ఏమైందే? ఈ పాటికి నువ్వు మీ కళ్యాణ్ బావని పెళ్లి చేసుకొని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటావనుకున్నాను. నా మొహానికి అంత అదృష్టం కూడానా? అదేంటే, మీ బావ ఎంబీబీఎస్ చదవడానికి హెల్ప్ చేసింది మీ డాడీనేగా. మీ అత్తయ్య కూడా ఒప్పుకుందన్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం మా బావేనే. అంటే నువ్వు నచ్చలేదు అన్నాడా? అలా అన్నా కూడా ఇంతగా ఫీల్ అయ్యేదాన్ని కాదే. మరి ఉందిలే, స్వప్న అని. ఓ, గర్ల్ ఫ్రెండా? కాదు, పేషెంట్. ట్రీట్మెంట్ కోసమని వచ్చి మా బావకి బంకలా అతుక్కుపోయింది. ఏమాయ చేసిందో ఏమో గాని అదొచ్చాక మా బావ పూర్తిగా మారిపోయాడు. చేసుకుంటే స్వప్నని చేసుకుంటానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. మరి మీ అత్తయ్య నచ్చ చెప్పలేదా? ఉహుం, ఏకంగా దాన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంది. కాబోయే కోడలి కోసమని కొన్న నక్లెస్ దాన్ని మెళ్ళో వేసి మురిసి ముక్కలైపోతోంది. ఓ, అమ్మా కొడుకులిద్దరూ ఆ పిల్లే కావాలనుకుంటున్నారన్నమాట.
అన్నమాటేంటి ఉన్నమాటే. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభమే లేదు. మా బావకి రాత్రింబవళ్ళు దాని ధ్యాసే. నోరు తెరిస్తే చాలు స్వప్న స్వప్న స్వప్న. వినలేక చస్తున్నాననుకో. సౌందర్య, ఇన్నాళ్ళ కలిసావు. ఎలాగైనా నువ్వే నన్ను మా బావ పెళ్లి చేసుకునేలా చేయాలి. నాకు మా బావకి మధ్య అడ్డుగోడలా నిలబడ్డ దాని అంత చూడాలి. సింధు, ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదే. మ్యాటర్ అర్థమైంది కదా. ఇక నాకొదిలే. నిన్ను మీ బావని ఎలాగైనా కలిపే పూచి నాది. థ్యాంక్సే. ఏయ్, మనం ఫ్రెండ్స్ మధ్య ఈ సారీలకి థ్యాంక్స్లకి చోటే ఉండకూడదు. థ్యాంక్ గాడ్ సౌందర్య, ఇన్నాళ్లకు మళ్ళీ నిన్ను ఆ దేవుడు నా కోసమే పంపించాడు. డోంట్ వరీ. ఈ సౌందర్య ఫీల్డ్లోకి దిగింది కదా, ఇక ఆ స్వప్న పని ఫినిష్. ఏది సౌందర్య? 10 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సౌందర్య ఇంకా రాలేదు. వచ్చేస్తుంది, సౌందర్య వచ్చేస్తుంది. కళ్యాణ్ బాబుని నా సొంతం చేసుకునే అద్భుతమైన ఐడియాని చెప్పేస్తుంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను. బావా, ఆ అద్భుతమైన ఐడియాని ఇంప్లిమెంట్ చేసి నిన్ను ఎలా దక్కించుకుంటానో, ఆ స్వప్నని నీకు ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు. ఏమండి, కార్ ఆపండి. ఏంటి? సింధు అండి. చూశాను. చూసి కూడా ఆపకుండా వచ్చేస్తున్నారే. పాపం తను ఫీల్ అవ్వదు? పాపం, నీకు తెలియదు స్వప్న. ఇప్పుడు పలకరిస్తే మూడంతా అప్సెట్ చేస్తుంది. అలా ఏం జరగదు, ఉండండి. సింధు, హలో స్వప్న. హాయ్ బావా. హాయ్. ఏంటి సింధు ఒక్కదానివే నిలబడ్డా? నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవును, మీరెక్కడికి వెళ్తున్నారు? స్వప్నకు బోర్ కొడుతుందంటే సినిమాకి వెళ్తున్నాం. ఆహా, వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత మా బావకు తీరిక దొరికినట్టుంది. సింధు, నువ్వు కూడా రాకూడదు? నేనా? ముగ్గురం కలిసి సినిమాకి వెళ్దాం. ఓ అలాగే. అదేంటి సింధు, ఎవరో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానన్నా? అదెందుకో రానట్టుంది. ఇక రాదేమో కూడా. సింధు, ఒకవేళ మనం వెళ్ళాక మీ ఫ్రెండ్ వస్తే డిసప్పాయింట్ అవుతుందేమో కదా? అయితే అయ్యింది. కాసేపు వెయిట్ చేసి అది వెళ్ళిపోతుందిలే. నోనో, ఇలా చేయడం తప్పు సింధు. సినిమాదేముంది, ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. అలాగే, మీరే వెళ్ళిరండి. బాయ్ బావా. బాయ్ స్వప్న. సారీ స్వప్న, ఐఎమ్ వెరీ వెరీ సారీ. చూసుకోలేదు. అయ్యో, ఎంత రక్తం పోతోంది. సింధు, నిన్ను డోర్ ఎవరు క్లోజ్ చేయమన్నారు? సారీ బావా, వెరీ వెరీ సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. జరుగు. స్వప్న, ఏది చేయి చూపించు. చూసావు సింధు, ఎంత పని చేసావు? నిజం బావా, నేను చూసుకోలేదు. స్వప్న, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. చేసినంత చేసే సారీ అంటే సారీ. స్వప్న, పద హాస్పిటల్కి వెళ్దాం. స్వప్న, ఐ స్వేర్ నేను కావాలని డోర్ వేయలేదు. నాకు తెలుసు, నీ తప్పేం లేదు. తప్పంతా నాదే. స్వప్న, 5 మినిట్స్ ఓడ్చుకో ప్లీజ్. అమ్మా, లేకపోతే మా బావ పక్కన కూర్చొని సినిమాకి బయలుదేరుతావే.
మొత్తం ప్రోగ్రామ్ మటాష్. హాయ్ సింధు. ఏంటి హాయ్, ఎంత మంచి సీన్ మిస్ అయ్యావో తెలుసా? అంత మంచి సీనా? మ్మ్. స్వప్న రక్తాన్ని చిందించిన సూపర్ సీన్. వాళ్ళ సినిమా ప్రోగ్రామ్ ని అప్సెట్ చేసిన అద్భుతమైన సీన్. ఎలా ఉంది నా టైమ్లీ రియాక్షన్? పరమ చెత్తగా ఉంది. సౌందర్య, లేకపోతే ఏంటి నువ్వు చేసింది? ఏం చేశానా? నా శత్రువు రక్తాన్ని కళ్ళ చూశాను. అంతేకాదు, ఈ కారణంగా వాళ్ళిద్దరూ మరింతగా క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఇచ్చావు. ఏంటా చూపు? అర్థం కాలేదా? స్వప్న చేతికి తగిలిన గాయాన్ని చూసిన మీ బావ నీ కళ్ళ ముందే గిలగిల్లాడిపోయాడు, అవునా? ఇక వాళ్ళిద్దరే ఉంటే ఇంకెంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతాడు? కట్టుకట్టే నెపంతో మరింతగా క్లోజ్ అయిపోతాడు. నీ తొందరపాటుతో వాళ్ళని దూరం చేయటం కాదు, మరింతగా దగ్గర చేశావు.